సో ఇది నేర్చుకోవడంలో అండి ఏజ్ లిమిట్ లేదండి, అస్సలు లేదు ఏజ్ లిమిట్ కూడా. స్టడీస్ అంటే మీరు అర్థం చేసుకోగలిగితే చాలండి. ఓకే, అర్థం చేసుకోగలిగితే చాలు. మీరు మీరు చదువుకున్న మీ పిల్లలతో చదివించుకొని మీరు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఇష్టమైన వంట ఎలా చేస్తాం చెప్పండి. మన ఇంట్లో వాళ్ళతో మనం కాంప్లిమెంట్స్ తెచ్చుకోవాలని ఎంత ఇష్టంగా మనం ఇన్వాల్వ్ అవుతాం కదా, అదొక్క టాలెంట్ ఉంటే చాలండి. ఓకే, అంతే, జస్ట్ ఇవి తయారు చేయడంలో. ఎందుకంటే నేను అంత ఇదిగా నేర్పిస్తానమాట. సో చూడండి, నేను ఎందుకు నేర్పించాలి చెప్పండి. నాకేం అవసరం, గవర్నమెంట్ దాంట్లోనే ఉన్నాను, హ్యాపీగా నేను మంచి ఎర్నింగ్లో ఉన్నాను, ఎందుకు నేర్పించాలి చెప్పండి కదా, ఒకసారి ఆలోచించండి. అయితే నేను ఒక లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాను అనమాట. ఎక్కడిక్కడ వాళ్ళు హెర్బల్స్ అనేసి జస్ట్ నేర్చుకొని ఇలాగా వచ్చి రాని దాంతో వాళ్ళ అసలు ఫాలో చేస్తూ అక్కడిక్కడ ఫాలో చేస్తూ కూడా నేర్పించడం మొదలుపెట్టారు. అలా అన్నప్పుడు ఏమవుతుందండి, ఆఫ్ నాలెడ్జ్ తోటి మీరు కన్ఫ్యూజ్లో ఉంటారు. అందుకనే మన అడ్మినిస్ట్రేషన్ తోటి చక్కగా మాట్లాడి ఇలా పెడదాం అని నేనే సజెషన్ ఇచ్చాను. సో మీరు చేయండి మేడం అని చెప్పారు. ఇప్పటి వరకు నా దగ్గర ఎన్ని బ్యాచెస్లో, ప్రతి ఒక్క బ్యాచ్లో అండి, ఎన్ని బ్యాచెస్ అని పక్కకు పెట్టండి, ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక్కరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ స్టార్ట్ చేసుకున్నారు. కాకపోతే ఈ మనం నేర్పించిన 10-11 ప్రొడక్ట్స్ ఏం స్టార్ట్ చేయలేదు, 3-4 ప్రొడక్ట్స్తో సెటిల్ అయిపోయారు. నేను అదే చెప్తాను, పరిగెత్తకండి, మీరు చక్కగా ఆలోచించి నిదానంగా చేయండి. 1-2 ప్రొడక్ట్స్ చేసినా కానీ మార్కెట్లోకి వెళ్ళి మీరు దాంతో సంపాదించిన దాంతో నెక్స్ట్ మీరు డెవలప్ అవ్వండి. అంతేగాని పరిగెత్తి 10 ప్రొడక్ట్స్ పెట్టేద్దాం ఒకేసారి అని చెప్పేసి అన్ని రా మెటీరియల్స్ డంపు చేసి, ఇటు ప్యాకింగ్ మెటీరియల్ డంపు చేసి మీకు అర్థం కాకుండా కూర్చోద్ది. ఎందుకంటే ఒక ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, మీ మార్కెట్లోకి ఎలా వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఓకే, దాన్ని బట్టి మీరు చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది, అవునా. కాబట్టి మంచి రన్నింగ్ ప్రోడక్ట్ తోటి షాంపూ, ఎగ్జాంపుల్ సోప్స్, హెయిర్ ఆయిల్, ఇలాంటి వాటితో వెళ్ళిపోవచ్చు మార్కెట్లోకి. ఓకే, సో అదనమాట. నేను ఇది ఎవరు చెప్పరండి ఇలాగా. సో ఇదనమాట. సో అయితే మన దగ్గరే ఎందుకు జాయిన్ అవ్వాలి అని నేను చెప్తున్నాను. ఇన్ని రోజుల నుంచి నేను చెప్పేది ఎందుకు అంటే, ఎన్ఐఆర్డి అండి. ఎన్ఐఆర్డి అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఈ సర్టిఫికెట్ మీకు కాన్ఫిడెంట్గా మీకు ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. సో క్లాసెస్ కోసం చాలామంది ఎంక్వైరీ చేశారు. ఈ నెలలో అయితే ఫుల్ అయిపోయారండి. సో 2 బ్యాచెస్కి కంప్లీట్గా ఫిల్ అయిపోయారు. ఈ ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు బిజీనే. అసలు క్లాసెస్కి అస్సలు ఎన్రోల్మెంట్కి లేదండి, అవకాశం లేదు. కాకపోతే మీకు ఇంకా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో అయితే 7th and 8th నేను టైం ఇవ్వగలను. ఓకే, ఎవరైనా న్యూ జాయినర్స్ కావాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ కోసము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, డీటెయిల్స్ పంపిస్తాను. అయితే నేను ఎందుకు చెప్తున్నాను ఇంతగా అంటే, ఇప్పుడు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఏమేమో చేస్తూ ఎంతో సంపాదించుకుంటున్నారు. మీరు ఎందుకు అలాగా ఖాళీగా ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారు. కొంతమంది అడిగారు, చదువు ఉండాలా, చదువుకోలేదండి ఎక్కువగా అంటారు. 10th వరకు చదవడం తక్కువ అండి, ఏం తక్కువ కాదు. 10th వరకే అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు అన్నీ చక్కగా, ఓకేనా. సో కాబట్టి 10th ఏం తక్కువ కాదండి మీ స్టడీస్. అలాగే కొంతమంది అయితే నాకు 50 సంవత్సరాలు ఉన్నాయండి అంటారు. అస్సలు ఏజ్ తోటి అస్సలు నిమిత్తం లేదండి, అసలు ఏజ్ నిమిత్తం అనేది లేదు. ఇంకా ఏంటంటే మీరు ఇదేంటంటే మెయిన్ దీని గురించి నేను ఎందుకు ఇంతగా నేను చెప్తున్నాను, మీరు చెయ్యండి, నేర్చుకోండి, ఏదైనా స్టార్ట్ చేసుకోండి మీరని. మనకి హెర్బల్ ప్రొడక్ట్స్ అనేవి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ థింగ్స్, మన ప్లాంట్స్ తోటి వచ్చిన ముడి సరుకులు కదండి. సో రా మెటీరియల్ అన్నీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం దాదాపు 60 to 75% మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజ్, ఓకే, మనకి దేశీ రోజు, ఓకే, వేప, తులసి, ఓకే. ఆ తర్వాత ఆన్లైన్లో నేర్చుకోవచ్చు అనే విషయం మీకు తెలుసు. కానీ ఆన్లైన్లో అనేది అడుగుతారు, నన్ను కూడా అడుగుతున్నారు, ఆన్లైన్లో నేర్పించవచ్చు కదండి అని. ఆన్లైన్లో అనేది అసలు అర్థం కాదండి. ఆన్లైన్ అనేది చాలా డిఫికల్టీగా ఉంటుంది ఈ సబ్జెక్ట్లో. ఎస్పెషల్లీ చూడండి, ఇది రెడ్ కలర్ ఉంది, ఇది చూడండి కొద్దిగా రెడ్కి నియర్గా ఉంది, కొద్దిగా బ్రౌనిష్ ఉంది. ఈ కలర్స్ రావడానికి కలర్సే వేయాల్సిన అవసరం లేదండి సోప్స్లో. మనం ఈ హెర్బ్స్లో ఉన్న ఆ హెర్బ్ పౌడర్స్ వేస్తే కూడా కలర్స్ వస్తాయి. అలాగని మీరు బీట్రూట్ పౌడర్తో కలర్ రాదండి, మీకు తెలుసో తెలియదో. ఓకే, సో అలాగనమాట. సో ఇది చూడండి, సోప్ గట్టిగా ఉంది. ఎందుకు గట్టిగా ఎలా వస్తుంది, ఇది మంచి నురుగు వస్తుందండి చక్కగా. నా కస్టమర్స్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. తీసుకున్న వాళ్ళు బల్క్ తీసుకెళ్తారు, ఒక 3 monthsకి ఒకసారి అలా తీసుకెళ్తుంటారు.
సో ఇది ఈ మంచి నొరగ వస్తుంది. ఇలాగే షాంపూ కూడా, షాంపూ చూడండి మంచి కలర్, ఇంత మంచి కలర్ ఉంటుంది. ఈ కలర్ అనేది ఏంటంటే మనమేం వేసింది కాదండి, కుంకుడుకాయ శీకకాయని బట్టే కలర్ వస్తుంది. ఓకే, ఇది చిక్కదనము, మంచి నురగ, ఇలాంటివన్నీ ఎలా వస్తుందంటే మనం న్యాచురల్ థింగ్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇవన్నీ చూస్తేనే, ప్రాక్టికల్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మన దగ్గర నేర్చుకొని వెళ్తారు స్టూడెంట్స్ చక్కగా. ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా చేసి పిక్చర్స్ పెడుతుంటారు, వీడియోస్ పెడుతుంటారు. నేను చాలా మెచ్చుకుంటాను, వాళ్ళని కాంప్లిమెంట్స్ ఇస్తాను. తర్వాత నెక్స్ట్ టైం డిస్టర్బ్గా చేస్తారు, అప్పుడు స్పాయిల్ అయిపోద్ది. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో నా దగ్గర స్టూడెంట్స్ అందరూ చక్కగా నేర్చుకుంటారు, డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు, డిజైన్స్ అవన్నీ వాళ్ళు కూడా నన్ను చూసి ఫాలో అవుతున్నారు. నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. నేను వాళ్ళ వెనుక ఉన్నాను అనే దానికి నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వచ్చేయండి. ఓకే, ఈ బ్యాచ్ 28th వరకు నేను చాలా బిజీగా ఉన్నాను. నెక్స్ట్ మంత్లో మాత్రం సెప్టెంబర్ 7th and 8th మాత్రం ఇంకో బ్యాచ్ ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు ఇమీడియట్లీ ఎన్రోల్ చేసుకోండి. మళ్ళీ 12 to 15 మెంబర్స్ తీసుకుంటాము, అంతకంటే అయిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు కాదు అప్పుడు కాదని ఆలోచించకండి. ఓకే, ఇమీడియట్లీ మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఓకేనా, ఈ రోజుకి ఇంతే. మరి ఇంకా టైం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. సో ఏదైనా కామెంట్ ఉంటే తప్పకుండా పెట్టండి. కామెంట్ పెడితే ఏంటంటే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి ఉంటుంది. ఓకేనా. సో బాయ్. మరి ఈ రోజుకి ఇంతే. సీ యూ.